అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల లోకాల ప్రభు అయిన అల్లాహకు మాత్రమే ప్రశంసలు శోభిస్తాయి. ఆయనే భూమి ఆకాశాలను సృష్టించాడు. మన పూర్తి అవసరాలను తీర్చేది అల్లాహ్ సుబ్హానహు మాత్రమే. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చేవాడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తొలగించేవాడు, బాధలో ఉన్నప్పుడు దానిని ఆనందంగా మార్చేవాడు అల్లాహ్ సుబ్హానహు. నేను ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అదేమిటి అంటే, మనం మంచి పనులు చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అల్హమ్దులిల్లా రంజాన్ నెల వచ్చింది. సాయశక్తుల అందరం ఏం ప్రయత్నం చేస్తున్నాము అంటే అల్లాహ్ సుబ్హానహు రాజీ చేసుకోవాలి అని. నా జీవితం పాత జీవితంలా ఉండకూడదు, నేను ఒక కొత్త మంచి జీవితాన్ని ప్రారంభించాలి అల్లాహకు నచ్చే విధంగా అని ఎంతో కష్టపడుతున్నాం. కానీ అవన్నీ అల్లాహ్ దగ్గరకు చేరుతున్నాయా లేదా? ఎందుకంటే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వలన మన సత్కారాలన్నీ వృధా అయిపోతున్నాయి. సో అవి ఏంటి ఆ చిన్న చిన్న తప్పులు మనం చేసే సత్కార్యాలలో అంటే, వాటిల్ని మనం అరికట్టగలిగితే ఇన్షాల్లా మనం చేసిన పుణ్యకార్యాలన్నీ అల్లాహ్ వద్దకు చేరుతాయి మరియు అంగీకరించబడతాయి. అందులో ఫస్ట్ తప్పు ఏంటి అంటే, చాలామంది సిస్టర్స్ అల్హమ్దులిల్లా హిజాబ్ చేస్తున్నారు, బుర్ఖా వేసుకుంటున్నారు, పర్దా చేస్తున్నారు. అయితే పర్దా చేస్తున్నారు, అల్హమ్దులిల్లా బుర్ఖా వేసుకుంటున్నారు, హిజాబ్ చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఏదైతే బుర్ఖా ధరిస్తున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలియకో లేదా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలనో, కొంతమంది ఏం చేస్తారు అంటే పర్ఫ్యూమ్ అప్లై చేయడం, లేదా వాళ్ళ హెయిర్ ఏదైతే ఉందో అదంతా బయటికి కనిపించేసేలాగా పెట్టడం, లేదా ఆ బుర్ఖాలు చాలా అలంకరణతో నిండి ఉండడం, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వీటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సెకండ్ వన్, అల్హమ్దులిల్లా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులు ఎన్నో పాటిస్తారు. బ్రదర్స్ అయితే అల్హమ్దులిల్లా గెడ్డం కూడా వదిలేస్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ పద్ధతి అని. అయితే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం వారి చూపులు పరాయి స్త్రీలను చూస్తున్నాయి. ఇది కూడా ఒక తప్పే కదా. సో మీ చూపులను తగ్గించుకోవాలి, పరాయి స్త్రీలను చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, అల్హమ్దులిల్లా టైంకి మనం నమాజులన్నీ చదువుతున్నాం, కానీ మన నమాజ్లో ఖుషూ ఉందా లేదా అన్న ధ్యాస మనకి ఉండట్లేదు. కాబట్టి మనం నమాజ్ అదా చేసేటప్పుడు కేవలం అల్లాహను రాజీ చేసుకోవడానికి మాత్రమే నమాజ్ చేయాలి మరియు వినమ్రతతో శ్రద్ధతో నమాజ్ను అదా చేసుకోవాలి. మనలో చాలా మంది చాలా దయగా ఉంటారు. రంజాన్ మాసం వచ్చింది అంటే మరింత దయగల హృదయం అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో వినమ్రతతో చాలా సున్నితంగా చాలా మంచిగా మాట్లాడతారు. కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళతో చాలా రూడ్గా ఉండడం, కఠినంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మిస్టేక్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మనం మన అతిథుల్ని గౌరవిస్తాం కదా, వాళ్ళు వస్తే మనం చాలా బాగా చూసుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇలా తిన్నారు కదా, అలా చేశారు కదా అని వాళ్ళ లోపాల గురించి మాట్లాడడం ప్రారంభించి ఏవైతే పుణ్యకార్యాలు సంపాదించుకున్నామో అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు చేసేసుకుంటాం. నెక్స్ట్ వన్, మనం పేదలకు చాలా సదకా ఇవ్వడానికి రంజాన్లో ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది సదకాలు ఇస్తూ ఉంటారు, కానీ అది ఎలా ఇస్తారు అంటే నలుగురిలో వాళ్ళని అవమానపరిచే విధంగా, నలుగురు చూస్తూ ఉండగా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. అసలు మనం సదకా ఎందుకు చేస్తాం? అల్లాహను రాజీ చేసుకోవడానికి. తీసుకునే అతనికి తెలుసు మీరు ఇస్తున్నారని, అంతవరకు సరిపోతుంది కదా. కాదు, చుట్టాల్లో కూడా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని కూడా గెట్ టుగెదర్స్లో, ఇదిగో నీ పరిస్థితి బాగాలేదు కదా, అందుకే మా ఆయన నీకు సహాయం చేయమన్నాడు అని అందరికీ చూపిస్తూ అందరికీ తెలిసేలాగా వాళ్ళని కొంచెం షై ఫీల్ అయ్యేలాగా చేసి వీళ్ళు ఏదో వాళ్ళు ఉద్ధరిస్తున్నారు అన్న ఫీలింగ్తో సదకా చేస్తారు. ఇది కూడా చాలా తప్పు. నెక్స్ట్ వన్, రాత్రిపూట అల్హమ్దులిల్లా అందరం తహజ్జుద్ కోసం నిద్రలేస్తున్నాం, తహజ్జుద్ నమాజులు చదువుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రతిరోజు ఖురాన్ చదువుతున్నాం. కానీ ఎవరికైతే ఆ అదృష్ట భాగ్యం కలగలేదో, ఎవరైతే తహజ్జుద్ చదవలేకపోతున్నారో, ఉపవాసం ఉండలేకపోతున్నారో, లేదా ఖురాన్ చదవట్లేదు, అది వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వలనో లేదా వాళ్ళ ఆరోగ్యం బాగోకపోవడం వలనో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ మంచి పనులు చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే
ఆ పనులు చేయని వాళ్ళందరినీ చాలా హీనంగా, చాలా తక్కువ చూపుతో చూస్తూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు. నెక్స్ట్, మనం ఆకలి మరియు దాహం యొక్క బాధలతో ఉపవాసం పూర్తి చేస్తున్నాం. ఉపవాసంలో ఉన్నంతసేపు కూడా ఎంతో ఓపికతో, సహనంతో ఉంటున్నాం. కానీ మనం ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేశాము అంటే దాన్ని భంగపరుస్తున్నాం, లేదా ఎవరినైనా అవమానిస్తున్నాం, లేదా ఎవరినైనా శపిస్తున్నాం. ఇలా చేయటం కూడా సరైన పద్ధతి కాదు. నెక్స్ట్ వన్, మనం చాలామంది ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఏ విధంగా సహాయం చేస్తారు అంటే, ఇప్పుడు నేను సహాయం చేశాను అంటే ఓ 10 రోజుల తర్వాత నాకు పని పడుతుంది, అప్పుడు ఫోన్ చేసి నేను అడిగితే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. లేదా ఒక 5 ఏళ్ల తర్వాత మా కొడుకు ఉద్యోగానికి వీడు పనికొస్తాడు కాబట్టి వీడితో ఇప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడాలి. ఈ విధంగా నాకు వీళ్ళు ఫ్యూచర్లో పనికొస్తారు అని ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారి సహాయానికి ఏ పుణ్యమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వరు. మనం ఒకరికి సహాయం ఎందుకు చేయాలి? అల్లాహ్ యొక్క దయ మన పైన ఉండాలి, అల్లాహ్ మనం చేసే సహాయాన్ని అంగీకరించాలి అనే ఉద్దేశంతో చేయాలి. కానీ వేరే వాళ్ళు నాకేదో చేస్తారు అని ఇదేదో బిజినెస్ డీల్ లాగా సహాయం అనేది చేయకూడదన్నమాట. నెక్స్ట్ వన్, చాలామంది ఫేస్బుక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్టులన్నిటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, స్టేటస్ల కింద పెట్టుకొని. అలా అది ఇతరులకు చూపించడం కోసం కొంతమంది ఎట్లా చేస్తారంటే, నేను చాలా దీన్దార్ని, నేను అల్లాహ్ మార్గంలో నడుస్తున్నాను అని అందరికీ తెలియాలి అని స్టేటస్లు అవి పెట్టుకుంటూ ఉంటారు. అది జస్ట్ కీర్తి కోసం, వేరే వాళ్ళు నన్ను అబ్బా ఎంత మంచి మనిషో కదా, ఎంత మంచి అల్లాహ్ మాటలు పెట్టుకుంటున్నాడో అని అనుకోవడానికి చేస్తారు. కొంతమంది ఏ విధంగా చేస్తారు అంటే, అల్హమ్దులిల్లా నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇతరులకు చేరవేయగలగాలి, ఎవరైనా ఇది చదివితే నాకు పుణ్యం వస్తుంది అని వేస్తారు. అల్హమ్దులిల్లా అది జాయజే. కానీ నాకు కీర్తి పెరగాలి, నాకు ఫాలోవర్స్ పెరగాలి, నాకు రెస్పెక్ట్ రావాలి సొసైటీలో అని ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాటి వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడూ సంతోషపడరు. మీరు ఏ పనైనా చేయండి, ఏ సత్కార్యమైనా చేయండి, అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకోవడానికి మాత్రమే చేయండి. ఇప్పుడు మనం ఈ సత్కార్యాల గురించి తెలుసుకున్నాం, వాటిలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ తెలుసుకున్నాం. వీటిని మనం ఇలాగే వదిలేసాం అనుకోండి, దీని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక కారుతున్న బకెట్తో మనం పోల్చుకోవచ్చు. ఇప్పుడు ఒక బకెట్కి కన్నం పడింది, నేను ట్యాప్ ఓపెన్ చేసి ఫిల్ చేస్తున్నాను, అది ఎప్పటికైనా ఆ బకెట్ నిండుతుందా? నిండదు. నేను అలా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాను, అవి అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటాయి, దానివల్ల నాకు ఎలాంటి లాభము ఉండదు. కాబట్టి ఏవైతే చిన్న చిన్న తప్పులు మనకి తెలియకుండా జరుగుతున్నాయో లేదా తెలిసి జరుగుతున్నాయో ఆ చిన్న తప్పులను మనం కరెక్ట్ చేసుకుంటే ఇన్షాల్లా మన రంజాన్ నెల అనేది ఇంకా మంచిగా గడిచిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పూర్తి సత్కార్యాలను అంగీకరిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు కేవలం ఆయనను మాత్రమే సంతోషపెట్టడం కోసం ఏ చిన్న పని అయినా చేయండి. మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, మీకు అక్కడ ఒక రాయి కనిపించింది, అది వేరే వాళ్ళు తగిలితే పడిపోతారు కదా అన్న ఉద్దేశంతో మీరు అది పక్కకి జరిపేశారు. అది మీరు ఎవరో చూస్తున్నారని, సీసీటీవీలో నేను రికార్డ్ అవుతానని ఏం లేదు, జస్ట్ అరే వేరే వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా అని అది తీసి పక్కన పెట్టేశారు. దీంతో అల్లాహ్ ఖుష్ అవుతారు, అల్లాహ్ రాజీ అవుతారు అని. అంత చిన్న పుణ్యకార్యం కూడా మీరు కేవలం అల్లాహ్ కోసమే చేస్తే ఆ సత్కార్యం కూడా ప్రళయ దినం రోజున ఎన్నో రెట్ల పుణ్యఫలంగా మీకు తిరిగి ఇవ్వబడుతుంది. కాబట్టి ఏ చిన్న కార్యం చేసినా కూడా అల్లాహ్ను రాజీ చేయడానికి చేయండి. ఏవైతే చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా మనం చేసే సత్కార్యాల్లో, వాటిని కరెక్ట్ చేసుకునే అదృష్టాన్ని, భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. ఆమీన్.